రిజోనెన్స్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? జస్ట్ ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. చిటికలో కనిపెట్టేయొచ్చు. స్టెప్ 1, చెక్ ఫర్ కాంజుగేషన్. అంటే మాలిక్యూల్లో పై బాండ్స్, లోన్ పెయిర్స్ లేదా ఛార్జెస్ అనేవి కంటిన్యూస్గా కనెక్ట్ అయి ఉండాలి. స్టెప్ 2, సీ ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. గుర్తుపెట్టుకోండి, రిజోనెన్స్లో కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే కదులుతాయి, ఆటమ్స్ మాత్రం అసలు కదలకూడదు. స్టెప్ 3, చెక్ కనెక్టివిటీ. ఆటమ్స్ అన్ని ఒకే ఆర్డర్లో కనెక్ట్ అయి ఉండాలి. సిగ్మా బాండ్స్ అనేవి అస్సలు బ్రేక్ అవ్వకూడదు, ఓన్లీ పై బాండ్స్ మాత్రమే షిఫ్ట్ అవ్వాలి. స్టెప్ 4, లుక్ ఫర్ పీ ఆర్బిటాల్ ఓవర్లాప్. మాలిక్యూల్ ఖచ్చితంగా ప్లేనార్గా ఉండాలి, అప్పుడే పక్కపక్కన ఉన్న పీ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి రిజొనెన్స్ జరుగుతుంది. అసలు రిజొనెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? రిజొనెన్స్ వల్ల ఛార్జ్ డీలోకలైజ్ అయ్యి ఎనర్జీ తగ్గుతుంది, దాంతో స్టెబిలిటీ విపరీతంగా పెరుగుతుంది. అందుకే బెంజీన్ అనేది సైక్లోహెక్సాట్రైన్ కంటే చాలా ఎక్కువ స్టేబుల్. రూల్స్ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు రిజొనెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఎలైలైక్ కార్బోకారియాన్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పక్కనే పై బాండ్ ఉంది, ఆ పై ఎలక్ట్రాన్స్ ఈజీగా షిఫ్ట్ అయ్యి ఛార్జ్ని స్టెబిలైజ్ చేస్తాయి. సెకండరీ, ఇనమైన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ షిఫ్ట్ అయితే పై ఎలక్ట్రాన్స్ అన్ని నైట్రోజన్ వైపు జరిగిపోతాయి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ మన అందరి ఫేవరెట్ బెంజీన్. దీనిలో పై ఎలక్ట్రాన్స్ అనేవి రింగ్ మొత్తం లోపల కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి, దీన్నే సైక్లిక్ డీలోకలైజేషన్ అంటారు. ఇంకా ఫోర్త్ వన్ ఈస్ కాంజుగేటెడ్ డైన్స్. దీంట్లో ఛార్జ్ డీలోకలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ పై బాండ్ షిఫ్ట్ అవ్వడం వల్ల చివరిలో ఛార్జెస్ ఎలా ఫామ్ అయ్యాయో చూడండి. ఈ 4 కండిషన్స్ ఉంటే అది స్ట్రిక్ట్గా రిజొనెన్స్ కాదు. ఫస్ట్, నో కాంజుగేషన్. డబుల్ బాండ్స్ మధ్యలో sp3 కార్బన్ వచ్చింది, పాత్ బ్రేక్ అయింది, సో కంటిన్యూస్ ఆర్బిటాల్ ఓవర్లాప్ ఉండదు. సెకండ్ వన్ ఈస్ హైడ్రోజన్ ఆటం పొజిషన్ మారింది, దానిని మనం టాటామెరిజం అంటాం. థర్డ్ వన్, సిగ్మా బాండ్ బ్రేక్ అవ్వకూడదు, రిజొనెన్స్లో కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే షిఫ్ట్ అవ్వాలి. ఫోర్త్ వన్ ఈస్ నాన్ ప్లానర్ సిస్టమ్స్. మాలిక్యూల్ అనేవి నాన్ ప్లానర్గా ఉంటే ఆర్బిటాల్స్ వర్టికల్గా ఓవర్లాప్ అవ్వవు. నో ఓవర్లాప్, నో రిజొనెన్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న టెస్ట్. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిలో ఏవి రిజొనెన్స్ స్ట్రక్చర్స్, ఏవి కాదో కనిపెట్టండి చూద్దాం. మన రూల్స్ గుర్తుంది కదా, ఆటమ్స్ అస్సలు కదలకూడదు, కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ ఈస్ సిగ్మా బాండ్స్ అనేవి రిజొనెన్స్ స్ట్రక్చర్స్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వవు, ఓన్లీ బ్రేకేజ్ ఆఫ్ ద పై బాండ్స్ మాత్రమే జరగాలి. ఫస్ట్ ఛాలెంజ్ చూడండి, దీనిలో ఆటమ్స్ అన్ని సేమ్ ప్లేస్ లో ఉన్నాయి, జస్ట్ డబుల్ బాండ్స్ మాత్రమే షిఫ్ట్ అయింది, సో ఇది పక్కా రిజొనెన్స్. అండ్ సెకండ్ స్ట్రక్చర్ చూస్తే అది మిథైల్ ఎసిటేట్, ఓన్లీ లోన్ పేర్స్ అండ్ పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయ్యాయి, కనెక్టివిటీ కూడా సేమ్ ఉంది, సో ఇది కూడా రిజొనెన్స్. థర్డ్ స్ట్రక్చర్ చూస్తే సెంటర్ లో sp3 కార్బన్ వల్ల కాంజుగేషన్ బ్రేక్ అయింది, సో దిస్ ఇస్ నాట్ రిజొనెన్స్. కానీ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 జాగ్రత్తగా చూస్తే ఇక్కడ హైడ్రోజన్ ఆటం పొజిషన్ మారిపోయింది, ఆటమ్స్ మూవ్ అయ్యాయంటే అవి రిజొనెన్స్ స్ట్రక్చర్స్ కావు, వాటిని టాటామర్స్ అని అంటాం. మరి నెంబర్ 5 అండ్ నెంబర్ 6 సంగతి ఏంటి? అవి రిజొనెన్సా కాదా? మీ ఆన్సర్స్ని ఇప్పుడే 1 2 3 అని నెంబర్స్ వేసి కమెంట్స్లో పెట్టేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.